మ్యాచా? హే నమస్తే రా కృష్ణప్రసాద్. మీ అమ్మాయికి సంబంధం మాట్లాడడానికి వచ్చి మా అబ్బాయి ప్రొఫైల్ తీసుకున్నావు కదరా. మీరు ఏ విషయం ఇంకా చెప్పలేదు. మా వాడు ముంబై వెళ్ళిపోతున్నాడు. మీరు ఓకే అనుకుంటే మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఆయన మీ ఇంటికి సంబంధం మాట్లాడడానికి వచ్చారా? హలో కృష్ణప్రసాద్. నేనాయన భార్యని మాట్లాడుతున్నాను. నమస్తే అమ్మా. మీ నమస్కారాలు మాకేం అక్కర్లేదు. అయినా ఆయనకి సిగ్గు లేకుండా వచ్చి అడిగాడు అనుకోండి, మీరైనా ఒకసారి ఆలోచించాలి కదా. మీ ఆయన సంబంధం చూడటం మీకు ఇష్టం లేదా అమ్మా? మీరు చెప్తుంది ఏ అమ్మాయి గురించి? పూరి మీ అమ్మాయే కదమ్మా. అది నా కూతురేంటి? చిచ్చి, మా ఆయన గారి ఉంపుడు గత్తె కూతురు. ఏం బాబు, మీ కొడుక్కి సంబంధాలే దొరకలేదా? అక్రమ సంబంధాలు, అక్రమ సంతానాలే కావాలా? ఎర్రగా బుర్రగా ఉంటే చాలా, దాని పుట్టు పూర్వోత్తరాలు ఏం అక్కర్లేదా? పెళ్ళంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలని అంటారు. ఈ తరమే దరిద్రం. రేపు పెళ్లి కూతురి తండ్రి ఎవరు అని అడిగితే ఏం చెప్తారు? పెళ్లి పీటల మీద కన్యాదానం ఎవరు చేస్తారు? అలాంటి దాన్ని చేసుకుంటే మీ పరువు ప్రతిష్టలు ఏమవుతాయో ఆలోచించలేదా? చెప్పనీయండి, వాళ్ళకు కూడా తెలియాలి కదా. అది నేను మిమ్మల్ని అడుగుతున్నాను. దాని కూతురికి మీరు సంబంధం చూడడం ఏంటి? మీరు కాళ్ళు కడిగి కన్యాదానం చేయాలనుకున్న పెళ్లి ఆగిపోయిందని వాళ్ళ కన్నీళ్లు తుడిచి మళ్ళీ కాళ్ళు కడగడానికి సిద్ధమయ్యారా? మీరా, ఓ తండ్రిగా పూరి పెళ్లి చేయాల్సిన బాధ్యత నాకుంది. అందుకని దాని ఫోటో పట్టుకొని ఊరి మీద పడి తిరుగుతున్నారా? ఏం చెప్తున్నారు పూరి గురించి? మీ అక్రమ సంతానం అని చెప్తున్నారా, లేక దాని తండ్రి ఇంకెవరో అని చెప్తున్నారా? అది నోరా ఇంకేమన్నా? నన్నే కొడతారా? చంపేస్తాను. నువ్వు ఆడపిల్ల తల్లివేగా, ఓ ఆడపిల్ల గురించి తప్పుగా మాట్లాడడానికి నీకు నోరెలా వచ్చింది? మీరా, నీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, నాకు బిందు ఎంతో పూరి కూడా అంతే. బిందు పెళ్లి ఆగిపోయి ఉంటే ఆ తల్లి పడే బాధ ఏంటో నీకు అర్థమై ఉండేది.